దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి అనే అంశము మనం ధ్యానం చేద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు గమనిద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖనములో పేతురు గారు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమని రాస్తున్నారంటే, ఆయన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండుడి అని ఆయన చెప్పాడు. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీరు చేసిన కార్యములన్నిటిని కూడా విడిచిపెట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ ప్రకారమే మీరు సమస్త ప్రవర్తన విషయమై పరిశుద్ధులైండు అంటున్నాడు. పరిశుద్ధత అనేది బాహ్యంగా కనపచ్చేది కాదు. పరిశుద్ధత అనేది బయట కనబడే వస్త్రాల విషయమైనది కాదు. బయట కనబడే ఒక మంచి డెకరేషన్ కాదు, మేకప్ కాదు. పరిశుద్ధత అనేది అంతరంగముకు సంబంధించినది. అందుకని ఆయన అంటాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. అంటే పరిశుద్ధత అనేది అంతరంగముకు సంబంధించినది. ఇది మన ప్రవర్తనలో పరిశుద్ధత బయటపడుతుంది. చాలామంది పరిశుద్ధతను ప్రేమించక పాపాన్ని ప్రేమిస్తూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాహ్య అలంకరణకు వారు ఎంతగానో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆ దినాలలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులు పరిచయుల గురించి చెబుతూ మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. మీరు పళ్ళెమును బయట కడుగుతారు కానీ లోపల దోపుతో అజితేంద్రముతో సమస్తమైన కల్మషముతో నిండి ఉన్నది. మీరు అలాగ ఉండవద్దు. జాగ్రత్త కలిగి అంతరంగ శుద్ధిని ప్రేమించుడి, పరిశుద్ధతను ప్రేమించుడి, బాహ్య శుద్ధి కాదు అని దేవుడు వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మన దేవుడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఏ విధముగా ఒక వ్యక్తి పరిశుద్ధత కనపరచగలడు అంటే ప్రవర్తన. నీ ప్రవర్తనలో పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతను ప్రేమిస్తే నిజముగా నువ్వు పరిశుద్ధుడవు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మన దేవుడు పదే పదే పరిశుద్ధులయుండుడి, పరిశుద్ధతను ప్రేమించుడి అంటాడంటే, ఆ దినాలలో యెషయా ప్రవక్త గారు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో ఆయన దేవుని దర్శనము చూస్తూ అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. చాలు. యెషయా గారు దేవుని దర్శనము చూస్తూ అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ దర్శనము చూస్తున్న సమయంలో ఆయనకు పైగా శరాపులు ఉన్నారు, అంటే మహాదూతలు. వీరందరూ దేవుని ఏమని ఆరాధిస్తున్నారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సమస్త లోకము ఆయన మహిమ చేత నింపబడి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తున్న సమయంలో ఆ స్వరముతో, ఆ స్వరధ్వనితో అక్కడున్న కడప పునాదుల గుమ్మములు అదురుచు ఉన్నవంట. నా దేవుని ప్రజలారా, ఏ వ్యక్తి అయినా కానీ ఒక వ్యక్తికి ఏదన్నా ఒకటి చెబుతున్నాడంటే తన జీవితంలో అది వాడు నెరవేర్చిన వాడై పాటిస్తున్న వాడై ఉండాలి. మన దేవుడు ఎందుకు ప్రతి విషయంలో పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నాడంటే ఆయన జీవితంలో ఆయన యొక్క లక్షణం ఏమైనదంటే అది పరిశుద్ధత. హల్లెలూయా. అందుకనే నా దేవుని ప్రజలారా, మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? విశ్వాసులము. మన దేవుడు పరిశుద్ధుడు బాగానే ఉంది. విశ్వాసులు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో 14వ వచనంలో ఏమనుంటుందంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభును
చూడలేడు. అందరి నీలో నాలో పరిశుద్ధత లేకపోతే, అంతరంగ శుద్ధి లేకపోతే, మన దేవుడు హృదయ అంతరంగము చూసినప్పుడు పరిశుద్ధతకు బదులు పాపము ఉంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు. అందుకనే పదే పదే నా దేవుడు అంటాడు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము. కాబట్టి పరిశుద్ధులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మనం ఇంత భక్తి చేస్తున్నాము? ఎందుకు మందిరానికి వస్తున్నాము? ఎందుకు బాప్తిసాలు తీసుకుంటున్నాము? ఎందుకు ఇంత పవిత్రంగా జీవిస్తున్నాము తెలుసా? ఒక దినాన మనం ప్రభువుని కలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన నిరీక్షణ ఏమిటంటే ఈ భూలోకాన్ని విడిచిన వెంటనే దేవునితో మనము నిత్య జీవములో ఉండాలి. అదే ప్రతి క్రైస్తవునికున్న ఒక ప్రధాన కోరిక. దీనిని బట్టే కదా పాపాన్ని విసర్జిస్తున్నాము. పాపంలో పడిపోకోకుండా ఒకవేళ బలహీనతలు అంటినా కానీ మనము దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ మనము పరిశుద్ధపరచబడుతున్నాము. ఎందుకు తెలుసా? ఈ పరిశుద్ధత మనలో లోపిస్తే ప్రభువును మనము చూడలేము. నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ భూ ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైన ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. కానీ ఏ పుస్తకములోనూ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతకి ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కడ కూడా కనపడదు. ఒక బైబిల్ గ్రంథములో మాత్రమే పరిశుద్ధత కనబడుతుంది. హల్లెలూయా. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడు. అందుకే బైబిల్ మీద ఏముంటుందంటే పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్ అని ఉంటుంది. మరి ఏ గ్రంథాలు కూడా ఆ పేరు ఉండదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా దేవుని ప్రజలారా, మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, వాక్యం వీక్షిస్తున్న వారు కావచ్చు, భూ ప్రపంచంలో ఉన్న ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారో వీరందరి పట్ల దేవుని ఒకటే చిత్తం. అదేంటి తెలుసా? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట ఏమనుంటుందంటే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తము? పరిశుద్ధులుగా ఉండాలి. మనము పాపులుగా ఉండడం ఆయన చిత్తం కాదు. ఒకవేళ మనం అలాగే పాపములో బలహీనతలో ఉండడము మన దేవుని చిత్తం అయితే ఆయన ఈ భూలోకానికి రావాల్సిన అవసరమే లేదు. ఆయన రక్తము చిందించవలసిన అవసరమే లేదు. ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. తిరిగి లేవాల్సిన అవసరం లేదు. ఈ భూ ప్రపంచానికి ఆయన ఎందుకు వచ్చాడంటే మనము తన చిత్తమైన పరిశుద్ధత విషయంలో రక్తము ద్వారా కడగబడి పాపాన్ని విసర్జించి పాపానికి క్రయధనముగా రక్తాన్ని చెల్లించి ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడు. నా దేవుని ప్రజలారా, ఒకటి పరిశుద్ధులు అంటే అర్థం ఏమిటి? మనం ఏమనుకుంటాం? పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడిన వారు. హల్లెలూయా. మనమంతా ఎవరం? ఇక్కడ ప్రత్యేకించబడిన వారం. ఎట్లా ప్రత్యేకించబడ్డాము? లోకములో నుండి, చీకటిలో నుండి, అన్యజనులలో నుండి ప్రత్యేకించబడిన జనము. హల్లెలూయా. అదినాలలో దేవుడు తన స్వకీయ సంపాద జనములైన ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెబుతున్న మాట నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చాలు. తర్వాత ఇంకేమని ఉంటుందంటే పరిశుద్ధమైన జనం అని కూడా ఉంటుంది అక్కడ. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూడు, పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఒకటి, ఈ భూలోకములో నుండి దేవుడు తన ప్రజలను ప్రత్యేకించబడి స్వకీయ సాంపాద్యముగా ఆయన చేసి పరిశుద్ధ జనముగా చేశాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనములో ప్రత్యేకించబడిన తర్వాత పరిశుద్ధమైన జనముగా చేసుకున్నాక ఆయన ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 7:6లో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చూడండి, ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. చూడండి, ఇక్కడ ప్రతిష్ఠిత జనం అని రాయబడింది. మనము ఆయన కోసము ప్రతిష్ఠించబడిన జనము. రెండవది స్వకీయ జనముగా. మీరు అనుకోవచ్చు, ధర్మశాస్త్రముల గురించి మీరు ఈ మాటలు చెప్తున్నారు కదా, ఇది దేవుడు యెహోవా దేవుడు తన బిడ్డలైన వారు ఇశ్రాయేలు ప్రజల కోసమే కదా ఈ మాటలు అంటున్నారా? ఇంకో 2 మాటలు చెప్తాను.
నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత 1 పేతురు 2వ అధ్యాయములో 9వ వచనములో మనం ఎంత ఆశీర్వదించబడిన వారమంటే, వారు స్వకీయ సాంపాద్యము, పరిశుద్ధ జనము, ప్రతిష్ఠిత జనము అని ఉంది. మనకు ఇక్కడ చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, చూడండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనమంతా ఎవరమంట? మనం ఏర్పరచబడిన వంశము. క్రైస్తవుడు అంటే ఆశామాషి వ్యక్తి కాదు. దేవుని చేత లోకముల నుండి ఏర్పరచబడ్డాడు, చీకటిలో నుండి పాపముల నుంచి ఏర్పరచబడ్డాడు. ఇప్పుడు ఏర్పరచబడిన ఈ వ్యక్తి రాజులైన యాజక సమూహములో ఉంటున్నాడు. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటున్నాము. నా దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితం అంటే ఇది ఒక ఆశామాషి జీవితం కాదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా పరిశుద్ధత, దేవుని మాటలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క లక్షణాలు అనేకులకు ప్రత్యక్షపరచబడాలి. అందుకనే ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు, అందుకనే ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు. అందుకనే తెస్సలోనికైలకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలువలేదు. ఇక వాక్యం విందా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే. చాలామంది మనలో పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడి బాప్తిసం తీసుకున్నారు. అయితే ఈ మొదటి మాట మర్చిపోయారు, అపవిత్రతలో పడిపోతూ ఉన్నారు. అందుకు మనం పిలువబడడం లేదు. ఎందుకు మనం పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే. నీ జీవితంలో ఏవే అయితే రహస్య పాపాలు ఉంటున్నాయో, ఏవైతే బలహీనతలు ఉంటున్నాయో, వేటిలో నుండి అయితే నువ్వు బయటికి రాలేకపోతున్నావో, దేనికైతే నువ్వు అడిక్ట్ అయిపోయావో, బానిస అయిపోయావో, ఇదంతా నిన్ను అపవిత్రంగా మార్చివేసింది. ఒక దినాన ప్రభువుని చూడకోకుండా ఆయనకు నీకు మధ్యలో ఒక అడ్డుతెరగా ఉంటున్నది ఈ పాపము, అపవిత్రత. అందుకనే నా దేవుని ప్రజలారా, ఏ విషయంలో కూడా ఏ బలహీనత, ఏ పాపము మనలో ఉన్నా కానీ దేవుణ్ణి మనం ఒక దినాన చూడలేము. ఈ భక్తి అంతా ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ బోధలు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయిన మనిషి పరిశుద్ధపరచబడి ఆయనను కలుసుకోవడానికి మాత్రమే. దీనికోసమే ఇంత ప్రయాస. అయితే అప్పుడప్పుడు నీలో కలుగుతున్న పాపపు కోరికలను బట్టి నువ్వు జరిగిస్తున్న ఈ పాపము నేను అపవిత్రపరుస్తుంది. దేవుని పిలుపుని మర్చిపోయావు. దేవుడు ఎందుకు ప్రతిష్ఠించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మర్చిపోయావు. పాపాన్ని ప్రేమిస్తున్నావు. ఆ క్షణం మాత్రం ఉండి ఆ పాపము కోసము దేవుడు నీ కొరకు ఆ కార్చిన రక్తాన్ని, ఆ ప్రాణ త్యాగాన్ని మర్చిపోయి సాతానికి లోబడుతున్నావు. పరిశుద్ధతలో మచ్చ తెచ్చుకుంటున్నావు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతున్న మాట, నేను అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదు. అపవిత్రులుగా ఉండేదానికి సాతాను మనల్ని పిలుస్తూ ఉంటాడు, సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆయా రకాలైన శోధనల్ని ఎదుట ఉంచుతూ ఉంటాడు. ఎన్నో భయంకరమైన పాపాలు నీకు చాలా ఈజీగా నువ్వు అనుభవించడానికి ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. అయితే నా దేవుడు అంటాడు, వాటన్నిటిని కూడా నువ్వు ఛేదించాలా. నా బిడ్డ, నేను పిలిచింది నిన్ను పరిశుద్ధత కొరకు మాత్రమే. ఈ సినిమాలు, ఈ సీరియల్, ఈ మత్తు పదార్థాలు, ఈ లైంగిక పాపములు, ఈ అక్రమ సంబంధాలు, ఈ భయంకరమైన పాపపు ఊపిలో పడిపోవడము నీకు మంచిది కాదు. ఇది దేవుని మరుగు చేస్తుంది. దేవుని చేరుకోకుండా ఈ అపవిత్రత నీకు ఒక అడ్డు కూడా లాగుంటుంది. అందుకనే నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో పాపముకు ఆ మనస్సు లాగుతున్నదంటే తన జీవితంలో ఆత్మ పురుషుడు బలహీనంగా ఉన్నందున వలన. ఆత్మ పురుషుడు బలహీనత ఎప్పుడైతుందంటే ఆత్మ పురుషునికి కావలసిన వాక్యము, ప్రార్థన జీవితము, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ లేనప్పుడు, సరి అయిన బోధ లేనప్పుడు, ఖండించే బోధ లేనప్పుడు, పాపాన్ని పాపముగా, పరిశుద్ధతను పరిశుద్ధతగా చెప్పే బోధలు లేనప్పుడు ఏ రకమైన చిన్న చిన్న పాపముల బలహీనతలు పడిపోతూ ఉంటారు. ఉపవాసాల చేత మన శరీరాలను నల్లగొట్టుకుంటూ ఉంటే
పాపములో మనం పడిపోలేం. అందుకనే ఉపవాస ప్రార్థనలు సంఘాలలో ఏర్పాటు చేసేది. ఉపవాసము చేత మన శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ఉంటే పాపములో మనం పడడానికి అవకాశం ఉండదు. నా దేవుని ప్రజలారా, పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత మనం గమనించినట్లయితే రెండు విషయాలు చెప్తాను. ఈ పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి రావడానికి గల కారణం కావచ్చు. ఆదిలో ఈ భూలోకము, ఈ యొక్క భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఈ భూమిని దేవుడు సృష్టించడానికి గల కారణము కూడా ఏంటి తెలుసా? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుదాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. చాలు చూడండి, జగత్తు పునాది వేయబడక ముందే దేని కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. బాగా వాక్యం విందాం. కేవలం ఒక్కటే ఒక ఉద్దేశ్యము దేవునికి. ఎందుకు జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పరచబడ్డాం మనం అంటే, ఒకటి పరిశుద్ధత, రెండవది పాపము నిమిత్తమై నిర్దోషులుగా ఉండాలని. మానవుని తన మహిమ కొరకు ఆయన నిర్మించాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే సాతాను, లూసిఫర్ పాపము చేసి పడద్రోయబడ్డాడు. అయితే దేవుడు తన యొక్క మహిమను మానవునికి ఇచ్చి, మానవుని ద్వారా ఆయన మహిమ పొందాలి. ఆయన తన స్వరూపములో మనిషిని సృజించుకొని, ఈ వ్యక్తి ద్వారా నేను పరిశుద్ధులైన దేవుడనైన నేను వీరిని కూడా పరిశుద్ధులుగా నిర్మించి వారి ద్వారా నేను మహిమ పొందాలనుకున్నాడు. అయితే సాతాను కుయుక్తి చేత దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధత దొంగిలించి పాపాన్ని ఈ భూలోకంలోకి ప్రవేశపెట్టాడు. మానవుని యొక్క జీవిత నిర్మాణము మొట్టమొదటగా దేనికోసం అంటే కేవలం పరిశుద్ధత కోసమే. అయితే మధ్యలో సాతాను పరిశుద్ధతను దెబ్బకొట్టాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాపాన్ని తొలగించడానికి ఈ భూలోకానికి రావాల్సిన అవసరత వచ్చింది. తనకు కుమారులుగా స్వీకరించడానికి జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మధ్యలో వచ్చినది కాదు. చాలామంది అంటారు వీళ్ళది మతం వచ్చి 1300 సంవత్సరాలు 2000 సంవత్సరాలే అని మాట్లాడుకుంటూ ఉంటారు. నా దేవుడు ఈ భూలోకంలో మనిషిని సృజించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలని ఆయన హృదయంలో ఒక వాంఛ. దానికోసమే ఆయన సృష్టించాడు. అయితే మానవుడు తన నడతలను చెడుపుకొని దేవుని నుండి దూరమైన కారణమును బట్టి పాపము అని మీద ఏలుబడి చేసింది. అందుకనే యేసయ్య భూలోకానికి వచ్చాడు. నా దేవుని ప్రజలారా, మానవుని జీవితం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? జగత్తు పునాది వేయబడక ముందే ఎందుకు క్రీస్తులో తన కుమారులుగా స్వీకరించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? మనము పరిశుద్ధులము, నిర్దోషులం. అందుకనే సాతాను చాలా జ్ఞానము కలిగిన వాడు. ఈ పరిశుద్ధత లేకుండా నిర్దోషులంగా ఆయన ఎదుట నిలబడకోకుండా వాడు మన పరిశుద్ధత మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. మనలో కలుగుతున్న బలహీనతలకు పాపాలకు గల కారణం ఏంటంటే సాతాను యొక్క ప్రేరేపణ. సాతాను ఏ వ్యక్తిని ప్రేరేపిస్తాడు ఎక్కువ అంటే భక్తిలో బలహీనంగా ఉన్నవాడు, భక్తిలో వెనకంజ వేసిన వాడు, ఆత్మీయ జీవితంలో మంచి లక్షణాలు లేనివాడు, తన జీవితంలో ఆత్మ పురుషుని బలపరుచుకోవాలనే జ్ఞానం లేని వాడిని సాతాను వాని పరిశుద్ధత మీద దెబ్బ కొడతాడు. జాగ్రత్త పడదాం. సాతాను కోల్పోయిన పరిశుద్ధత మానవుడు మట్టితో సృజించబడిన వీనికి దక్కకూడదనే వాని యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే మన జీవితంలో చాలామంది మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కొక్క తీర్మానాలు తీసుకుంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు కావచ్చు, వాక్యాలు వింటున్నప్పుడు కావచ్చు, ఆ యొక్క ఉద్రేకము తట్టుకోలేక, ఉజ్జీవము తట్టుకోలేక ఇది మొదలుకొని పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం తీసుకుంటావు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత
ప్రతిదినము దేని చేత అయితే ఏలుబడి అవుతున్నావో, ఏ పాపము చేత అయితే పడిపోతున్నావు, మరల దాంట్లో పడిపోతున్నావు, బలహీనుడు అయిపోతున్నావు. ఇది సాతాను క్రియ. జాగ్రత్త పడుతున్నా దేవుని ప్రజలారా. పరిశుద్ధత మీద ఎక్కడైనా మచ్చపడాలని నీ జీవితంలో ఏ పాపము జరుగుతుందో అది సాతాను క్రియ. ఆయన ప్రధాన ఉద్దేశం నీ జీవితంలో నెరవేరకోకుండా సాతాను కుయుక్తి. జాగ్రత్త పడదాం. ఏ రహస్య పాపాలు ఉన్నాయి మన జీవితాల్లో, ఏ బలహీనతలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం ఈ దినాన దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రక్తము చేత కడగబడాలి అనుకుంటాం. మేము చేసేది ఎవరికి తెలియదు కదా, ఎవరు గమనించలేదు కదా అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క గ్రంథంలో ప్రతి చర్యలన్నీ లిఖించబడుతున్నాయి. ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేయబడుతున్నది. ఆయన దృష్టికి మరుగై ఉన్నది ఏది లేదు. రహస్యమందు చేయబడిన ప్రతిదీ కూడా ఒక దినము ప్రత్యక్షపరచబడకపోదు. మన క్రియలు మంచివైనా చెడ్డవైనా కానీ దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు తీర్పు సమయంలో ప్రతిదీ కూడా ప్రత్యక్షపరచబడతాది. జాగ్రత్త. పరిశుద్ధత కొరకు ప్రాధాన్యత ఇవ్వండి. పరిశుద్ధత వైపుని అడుగులు వేయండి. లేదంటే మన జీవితాలలో దేవుని మనము చూడలేము. రెండవ విషయము, మనలను పరిశుద్ధపరచటకై యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో ఆ మాట మనం చూడవచ్చు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరిశుద్ధపరచడానికి. మనకంతా తెలుసు కదా, సాతాను పాపము చేత ఈ భూలోకాన్ని నింపిన సమయంలో యేసయ్య రావడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? సంఘము రక్తము చేత కడిగి పరిశుద్ధపరచాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన వచ్చాడు, పరిశుద్ధపరచడానికి రక్తాన్ని చిందించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడంట. ఈ వాక్యములో మనం గమనించే మాట ఏంటంటే, వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి అనే మాట మనకు బాగా స్పష్టంగా కనబడుతుంది. ఏ విధములైన పవిత్రపరిచాడంటే వాక్యముతో ఉదక స్నానము. వాక్యం అంటే ఏంటి? యోహాను 1:1 చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చాలు. అక్కడ కింద అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు. ఇప్పుడు పవిత్రపరచడానికి వాక్యం అనే ఉదక స్నానము చేత అని రాయబడింది. వాక్యం అంటే దేవుడు. ఈ దేవుడు ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. ఈ వాక్యమే శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు. ఈ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుల వారు బలియాగమయ్యి సంఘాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. ఎందుకు తెలుసా? ఆయన ఎదుట ఒక దినాన ఏ విధముగా కలంకము కానీ ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారే వాక్యమైన దేవుడే సంఘాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు. పరిశుద్ధత ఏ విధంగా వస్తుంది? బైబిల్లో ఏమనుందంటే, ఆ దినాలలో ధర్మశాస్త్రములో మేకల యొక్కయు కోడల యొక్కయు గొడ్ల యొక్క రక్తము మానవునికి పాప క్షమాపణ సంపూర్తిగా కలిగించలేకపోయింది. ఆ సమయంలో పాపములైన దేవుడే పరిశుద్ధునిగా ఈ భూలోకానికి వచ్చి వాక్యమైన దేవుడు సంపూర్ణమైన పాప ప్రక్షాళన ఇచ్చి సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. ఒక్కసారైన రక్తం అర్పించాడు. ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. అది మొదలుకొని మనము పరిశుద్ధ జనాంగముగా మార్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏ పాపము మన మీద ఏలుబడి చేయలేదు. ఆయన ఎదుట మనము మడత, మచ్చ, మలినము,
కలంకము లేనివాడి ఎదుగా నిలబడడానికి యేసు రక్తము మనల్ని శుద్ధీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కడగబడ్డాము, ఒకసారి రక్తములో కడగబడ్డాము, తరువాత వాక్యమని ఉదక స్నానము చేత కడగబడుతున్నాము. అయినా కానీ చాలామంది జీవితాలలో పరిశుద్ధత కనపడడం లేదు. ఆయా మచ్చలు పాపాలు కనబడుతూ ఉన్నవి. ఇవి రహస్య పాపాలు. బాహ్యంగా బహిరంగంగా పరిశుద్ధంగా ఉన్నామన్నట్లుగా వేషధారణ ఉన్నా కానీ అంతరంగంలో ఉంటున్న ఈ పాపము మచ్చ దేవునికి ఇష్టకరంగా కనపడడం లేదు. నా దేవుని ప్రజలారా, ఒకటి రక్తము ద్వారా కడగబడిన తర్వాత మరల పాపములో పడిపోకూడదు. రెండవదిగా వాక్యమని ఉదక స్నానము చేత దైవజనుల ద్వారా వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మనలో ఉన్న పాపములు అన్నిటి కూడా ఎత్తి చూపుతున్న సమయంలో వాటిని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడాలి, కడగబడాలి. వాక్యము చేత ప్రతి దినము వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరు వేయాలి. ఈ వాక్యమే మనకి పరిశుద్ధత కలగజేస్తుంది. ఏ వ్యక్తి జీవితంలో అయితే వాక్య ధ్యానము లేదో ఆ వ్యక్తిలో పాపానికి చోటు ఉంటుంది. ఎందుకంటే ఏది పాపం ఏది పరిశుద్ధత అని వాక్యము చదువుతున్నప్పుడు అది మనల్ని గద్దిస్తుంది. ఆర్ఆర్కే మూర్తి అనే ఒక దైవజనుడు, ఆయన బ్రాహ్మణుగా ఉన్నాడు. ఆయన క్రైస్తవులంటే ఆయనకి ఇష్టం లేదు. ఏ విధంగా అయినా కానీ ఈ క్రైస్తవ గ్రంథమైన బైబిల్లో ఏదో ఒక తప్పులను కనుగొని దుష్ట తలంపు కలిగి ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు రహస్యంగా. ఎప్పుడైతే ఈయన ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడో నల్ల పుస్తకంలో ఏదో తప్పు కనుగొని వీరు ఏదో మేము పరిశుద్ధులము అని చెప్పుకుంటున్నారు కదా, ఏదో ఒకటి దీంట్లో తప్పు కనుక్కుందామని చదువుతున్నాడంట. ఎంత ఆసక్తిగా చదువుతున్నాడో అప్పుడు ఈ బైబిల్ గ్రంథం అంట ఆయనను చదవడం ప్రారంభిస్తుందంట. అంటే ఏంటి ఆయనను చదవడము? ఆయన హృదయములో ఆయన జీవితంలో ఉన్న పాపాలు, రహస్య పాపాలు అన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ పాపాలన్నీ బయటపడే సమయంలో బైబిల్లో తప్పులు కనుక్కోవాలని ఏ వ్యక్తి అయితే కంకణంగా అడ్డుకున్నాడో అదే వ్యక్తి జీవితాల్లో తప్పులు బయటపడి బైబిల్ ద్వారా సరి చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఎవరు తెలుసా? చివరికి ఒక గొప్ప దైవజనునిగా, పాస్టర్గా ఆయన జీవిస్తూ తన తుది శ్వాస వరకు కూడా సత్యాన్ని ప్రకటించిన ఒక దైవజనునిగా ఈ భూలోకంలో జీవించాడు. నా దేవుని ప్రజలారా, నీలో పాపము పోయి పరిశుద్ధపరచబడాలంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము చదువుతూ ఉన్న సమయంలో దేవుడు నీలో ఉన్న పాపము బలహీనత అంతా గద్దించి సరిచేస్తూ నీతో మాట్లాడుతూ ఉంటాడు. దీనినే ఉదక స్నానము. హల్లెలూయా. సంఘాన్ని ముడత మచ్చ కలంకము డాగు లేనిదిగా దేవుడు తన ఎదుట నిలబెట్టుకోవాలని కోరుకున్న ఈ యొక్క పరిశుద్ధత మన వాక్యమైన దేవుని ద్వారా, వాక్యమైన ఈ బైబిల్ గ్రంథము ద్వారా పరిశుద్ధపరచబడగలము. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటించబడుతూ ఉన్నప్పుడే నీ జీవితాలలో తప్పులు సరిదిద్దుకోగలిగినట్లయితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఇక ఎందుకు మానవునికి పరిశుద్ధత అవసరమైనది? ఒకటి, దేవ స్వభావముతో మనము పాలివారమగుటకు పరిశుద్ధత మనకు అవసరం. మన దేవుడు తనతో పాలివారు అవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకనే పరిశుద్ధత కావాలని చెబుతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో ఒక మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయనతో పాటు సహపాలివారగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించండి. విధేయులకు పిల్లల వలె తనకు కలిగిన లక్షణాలు తన బిడ్డలకు కూడా కావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే పౌలు గారు ఒకసారి సంఘానికి రాస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఆయన ఇంట్రడక్షన్లో ఒక మాట మాట్లాడతాడు.
కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది. చాలు. ఇప్పుడు మనము క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డామంట, ఆయన కోసము పిలువబడ్డాము. మనము ఆయనకున్న లక్షణాలు కలిగి ఉండాలి, ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటనే పౌలు గారు అంటున్నారు, వారికిని మనకిని ప్రభు అయిన ఆ పరిశుద్ధుడైన దేవుడితో సహపాలివారముగా ఉన్నాము కాబట్టి మీ అందరికీ నేను శుభమని చెప్పి రాస్తున్నాను అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, మన దేవుడు తనతో దేవ స్వభావముతో పాలి భాగస్తులు కావాలని ఇష్టపడ్డాడు. అందుకనే పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధత కలిగి జీవించండి అంటాడు. ఇక్కడ 1 యోహాను 2:5-6 చదువుదాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు. వినండి, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూడండి, ఇప్పుడు మనము ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునే ప్రతివాడు కూడా ఎట్లుండాలంట? ఆయన ఎలాగో నడుచుకున్నాడో మనము కూడా అలాగున నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. ఈ మాట మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగో నడుచుకున్నాడో మనము కూడా అలాగ నడుచుకోవాలి. క్రీస్తుతో పరిశుద్ధతలో సహా పాలివారు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ దినాలలో పౌలు గారు అంటారు, క్రీస్తు యందు బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆయనను ధరించుకొని ఉన్నారు. అంటే ఆయన లక్షణాలు మనం బయటికి వెదల్చల్లాలి. ఆయన ఎలాగూ నడుచుకున్నాడు? ఆయన అంటాడు, యోహాను సువార్త 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటున్నాడు. అంటే ఆయన ఎలాగూ నడుచుకున్నాడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఏ విధముగా లోకానికి ఆయన సవాలు విసిరాడో, నాలో ఏ పాపము లేదు, ఏ బలహీనత లేదు, మీలో ఎవరైనా స్థాపించగలడా, ఎవరైనా నిరూపించగలడా అని చెప్పినప్పుడు ఆ దినాన శాస్త్రులు పరిసయ్యులు కూడా తనలో యేసయ్యలో చిన్న బలహీనత కానీ పాపం ఉన్నట్లు కానీ వారు గుర్తిరగలేకపోయారు. అంటే అంత పరిశుద్ధమైన జీవితం ఆయన జీవించాడు. మనము కూడా ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్పుకోవాలంటే ఆయన ఎలాగూ బ్రతికాడో మనం కూడా ఆ విధంగా బ్రతకాలి. హల్లెలూయా. మన దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమైన లక్షణము ఒకటే, పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మీరు కూడా కలిగి ఉండుడి అని ఆయన పిలుపునిస్తున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ఆయనతో మనం పరిశుద్ధతలో సహా పాలివారము కావాలంటే క్రీస్తు కలిగిన లక్షణాలు మనస్సు మనము కూడా కలిగి ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ ఆయన ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు ఏర్పరుచుకున్నాడు, ఎందుకు మహిమపరిచాడు, ఎందుకు నీతిమంతులుగా తీర్చాడంటే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట ఉంది, తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. హల్లెలూయా. ముందుగా నిర్ణయించాడంట తన కుమారునితో స్వారూప్యము. పరిశుద్ధత విషయములో సమానత్వము కలగడానికి మన దేవుడు మనల్ని పిలిచాడు, నిర్ణయించాడు, ఏర్పరుచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చి మహిమపరిచాడంట. మనము దేవునితో సహా నిత్య జీవములో ఉండడానికి మనకు పరిశుద్ధత చాలా అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధత కలిగినప్పుడే ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వములో మనం కూర్చోగలము. ఆమేన్. ఇంకా చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 4వదిగా, నా దేవుని ప్రజలారా, మనకు ఎందుకు ఈ పరిశుద్ధత కావాలంటే చచ్చేంత వరకు మనము
భక్తి చేయడానికి, పరిశుద్ధత కావాలంటే ఎందుకు తెలుసా? ఆయనను ఎదుర్కోవడానికి. హల్లెలూయా. చచ్చేంత వరకు మనకు ఉదాహరణ తెలుసు కదా, మెలకువగా ఉండాలి. దీన్నే పరిశుద్ధత అంటారు. బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు, ఎందుకంటే మెలకువ లేదు. తమ జీవితాలను నూనెను కోల్పోయారు, నూనె అయిపోయింది. మనము కూడా ఏదో 21 రోజులు ఫాస్టింగ్ ఉన్న రోజులు భక్తిగా ఉండడమో 40 రోజులో కాదు, చచ్చేంత వరకు ఈ పరిశుద్ధత కొనసాగాలి. బాప్తిసం తీసుకున్న 1 నెల బాగుంటారు, 2 నెలలు బాగుంటారు, సంవత్సరం బాగుంటారు, మళ్ళీ ఏదో పీకిందంట. ఏం పీకింది? సైతానే కాదు పీకింది, అలవాట్లు. సైతాన్ ఎప్పుడు ఉంటుందిలే, అలవాట్లు పీకినాయంట, ఉండలేకపోయారంట. సత్యంత వరకు నీ పరిశుద్ధత కొనసాగాలి, కొద్ది రోజుల వరకు కాదు. మధ్యలో అపవిత్రతలో పడిపోయావంటే ఇంకా రాకడలో నువ్వు ఎత్తబడలేవు, ఆ స్వరాన్ని వినలేవు, బూర శబ్దాన్ని వినలేవు. బైబిల్ గ్రంథంలో 2 పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. ఇవన్నీ ఇటు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీ పరిశుద్ధమైన ప్రవర్తనతోను మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఎట్లా దేవుని దినపు రాకడ కొరకే మనం సిద్ధపడాలి? పరిశుద్ధమైన ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి. దేవుని రాకడ కొరకే నువ్వు సిద్ధంగా ఉన్నావంటే నీ ప్రవర్తనలో పాపం అంటకూడదు. ఏ వ్యక్తి జీవితంలో అయినా రహస్య పాపాలుంటే రాకడలు ఎత్తబడలేవు. జాగ్రత్త. రాకడంటే ఎప్పుడు చెప్పండి? 2వ రాకడకు ముందు జరగబోయే కార్యాలు దేవుడు చెప్పాడు. ఎప్పుడు? యుద్ధాలంట, దేశము మీదికి, రాజ్యం మీదికి, మనుషుల మీదికి. మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది, మోసము అక్రమము విస్తరిస్తుంది, ఇంకా రకరకాలైన మోసాలు బయటకు వస్తాయి సంఘాలలో. ఇప్పుడు ఇవన్నీ జరగలేదంటారా? భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. యుద్ధం ఆపాలన్నా కావడం లేదు పరిస్థితి. రక్తపాతం సృష్టించబడుతున్నది. అయినప్పటికీ కూడా చాలామంది భయం లేకోకుండా జీవిస్తూ ఉన్నారు. నా దేవుని ప్రజలారా, ఒక మాట, మీరు దేవుని దిన రాకడ కోసము పరిశుద్ధత ప్రవర్తన కలిగిన వారై ఎంతో భక్తితో జాగ్రత్త గల వారై ఉండాలంట. ఈ అంచె దినాలలో మనం ఎట్లా ఉండాలా? భయంకరమైన విచ్చలవిడి పాపములు ఉండకూడదు. భక్తిని నిర్లక్ష్యం చేసే దినాలు కాదు ఇది. ఏదైనా దుమ్ము అపవిత్రత అంటిందేమో దానిని మనము శుద్ధీకరించుకోవాలనే జ్ఞానము కలిగి ఉండవలసిన దినాలు ఇవి. షర్ట్ మీద ఒక చిన్న డస్ట్ పడినా కానీ, దుమ్ము పడినా కానీ వెంటనే దులుపుకుంటాం మనం సహజంగా. చెప్పుల మీద కావచ్చు, లేదంటే ఒక బురదలో కాలు పెట్టినామంటే ఆ కాలు కడుక్కునేంత వరకు ఎక్కడైనా కానీ నీళ్లు సంపాదించాం. మన దగ్గర లేకపోయినా, ఎవరికైనా ఇల్లు కనపడినా సంపాదించాలి, లేదంటే ఎక్కడ కుళాయిలు ఉండే సంపాదించుకుంటాం, లేదంటే ఏటి కాకపోతే అంగడికి పోయి ఒక బాటిల్ అయినా కొనుక్కొని మరి బురదని తొలగించుకుంటాం. అవునా కదా? ఇప్పుడు మన హృదయానికి, మన శరీరంలో ఉన్న అపవిత్రతలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించుకున్నారా? జాగ్రత్త ఉందా? భయం ఉందా? బురద అంటుతే భయంకరమైన శరీర వ్యాధులు వస్తాయని ఒక భయం. కానీ పాపం అంటుతే పరిశుద్ధత కోల్పోతాము, ప్రభువుని చూడలేమనే భయము లేదు. అందుకని ఆయన అంటాడు, భయముతో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని. హల్లెలూయా. చాలా భక్తి కలిగి ఉండాలి. అంతరంగంలో కనబడుతున్న పాపాలన్నీ కూడా మనం ఏం చేయాలి? శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యోబు భక్తుడంట తమ పిల్లల విందు దినాలు పూర్తయినప్పుడు దేవుణ్ణి ఏమైనా హృదయంలో దూషించినారేమో, పాపం అంటిందేమో అని వారి కోసము నిత్యము బలులు అర్పించేవాడంట. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో నా రహస్య పాపం నీకు మాత్రమే తెలుసు. ఈ దినమైనా కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపపడి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయన రాకడ కొరకే మనం సిద్ధం చేయాలి. ఈ భూలోకంలో మానవుని యొక్క ప్రథమమైన ఉద్దేశం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక్కటే మాట చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి? ఎవరి శరీరాన్ని వాళ్ళని కాపాడుకున్నట్లు ఎవరి ఆత్మ రక్షణ వారు కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అండుకోకుండా దానినే భక్తి అంటారు. హల్లెలూయా. భక్తి అంటే చాలామంది చర్చిలు కనబడితే ముక్కు చెంపలు వేసుకొని చెప్పులు ఇప్పి దండాలు పెడతా ఉంటారు. అది భక్తి కాదు, అది నటన, అది భక్తిగా నటించడం. దేవుని దృష్టిలో ఏంటి నిజమైన భక్తి అంటే? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటంటే అపవిత్రత అంటకోకుండా తన్ను తాను కాపాడుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు చెప్పేంత వరకు సోయ లేకుండా ఉండడం కాదు, పాస్టర్ చెప్పేంత వరకు ఉండేది కాదు. నీవు పాపములో ఉన్నావు, నీ మార్గం సరిలేదని నీకు అనిపించాలి. లేదంటే వాత వేయబడిన మనస్సాక్షి. దేవుని ప్రజలారా, పరిశుద్ధత నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఈ సంఘము వధువు, పెళ్లి కుమార్తె, దేవుడు వరుడు, పెళ్లి కుమారుడు. వీరిద్దరికి మధ్యాకాశంలో ఏమున్నది తెలుసా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో సంఘము పరిశుద్ధపరచబడి మచ్చ, మలినము, డాగు, కలంకము అట్లని ఏది లేకోకుండా ఆయన ఎదుట నిలబడాలనేదే ఆయన కోరిక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు, వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. అంతకుముందు ఆ అమ్మాయికి ఏంటో లవ్ అఫైర్స్, ఏంటో అపవిత్రత అంత బాగా ఉంది అని తెలిసింది. చేసుకుంటారా? చేసుకోరు. మన దేవుడు కూడా ఈ భూలోకంలో మానవులుగా మనమే అంత పరిశుద్ధత కోరుకుంటే, పరిశుద్ధుడైన దేవుడు వధువైన సంఘము కలంకము, మచ్చ, డాగు లేకోకుండా ఆయన ఎదుట నిలబడాలని ఆయన వాక్యము చేత, ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా ఒకసారి పరీక్షించుకో. ప్రతి దినము మనం పరీక్షించుకున్న బద్ధులమై ఉన్నాం. హృదయ అంతరంగంలో పాపాలను విడిచిపెట్టాలి. చాలామంది పరీక్షించుకుంటారు. నేను పాపినే ప్రభు అంటారు. నేను పాపిని అని భయంకరంగా దేవుని సందులో ఏడ్చి ప్రార్థన చేస్తారు. అయితే ఆ పాపాన్ని విడిచిపెట్టారు. దానివల్లనే మనకు అపవిత్రత కలిగింది. నా దేవుని ప్రజలారా, మన జీవితం యొక్క ప్రధాన లక్ష్యము, ఉద్దేశము ఒకటి, అది పరిశుద్ధత. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరూ కూడా చూడలేరు. కాబట్టి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలవారై ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాలలో ఉన్న పాపం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. బలహీనతలు ఒప్పుకోనండి. సమయము లేదు, ప్రభువు త్వరగా రాబోతున్నాడు. రాకడ కాల సూచనలు నెరవేరుతున్నవి. ఇంకా ఏ అపవిత్రత, ఏ పాపపు బానిసత్వంలో కట్ల చేత బంధించబడి ఉన్నావో ఈ దినమే నువ్వు విడుదల పొందాలని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకు వందనములు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకా రక్షించబడకోకుండా, పరిశుద్ధపరచకుండా ఉండేవారు ఎవరెవరైతే రక్షణ పొందలేదో, బాప్తిసం పొందలేదో వారు సిద్ధపడండి. దేవుడు నిన్ను పిలిచిన ప్రధానమైన ఉద్దేశం, జగత్తు పునాది వేయకబడను ముందు ఆయన నువ్వు పరిశుద్ధునిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవాని ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలంలో వల్ల ప్రభువా మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రతి బిడ్డ నీ ఎదుట పరిశుద్ధుడిగా నిలబడాలని ప్రభువా మీరు ఇష్టపడుతున్నట్లుగా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో ఎవరెవరైతే ప్రభు అపవిత్రతలో ఉంటున్నారో, పాపమునకు బానిసలై ఉంటున్నారో, ఏవేవైతే ప్రభు పాపాలు ఇవి చిన్నవేలే అని తాము సమర్థించుకుంటూ సాతానుకు లోబడుతూ ఉన్నారో, తమ జీవితంలో అపవిత్రత కలిగించుకొని పాపమనే ఆ ఊబిలో నుండి బయటికి రాలేక రహస్య పాపములు ఉంటున్నారు, వారికి నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. రక్తము చేత వారు కడగబడుదురు గాక. యేసయ్య వారిలో పరిశుద్ధత కొరకైన ఒక గొప్ప తీర్మానం ఇప్పుడే వారు తీసుకొందురుగాక.
వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని బిడ్డలను మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, దురాత్మలను పారదోలండి. వారిలో అయ్యా అపవిత్రత కలగజేస్తున్న అపవిత్ర దురాత్మలన్నిటినీ కూడా అయ్యా మీ నామములో మీరు పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలను బిడ్డల జీవితాలు మీరు జరిగించబడి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.